So I request her, give a round of applause for chief guest. So I call upon I request one more chief guest, Dr. Kadiyam Kavya Garu, Member of Parliament for Warangal. So give one more round of applause for Dr. Madam. Thanks Madam for gracing the occasion. So I request Dr. Kirti and Dr. Sanjana, please facilitate the chief guest. And I request Dr. Harini Garu, founder member for Pratima Foundation, to come on the dais. And I request Dr. T. Ramesh Garu, chairman for Pratima Relief Institute of Medical Sciences. So I request Dr. T. Avinash Garu, director for Pratima Cancer Institute, and Dr. Rahul Narayana, medical oncologist and director at Pratima Cancer Institute. So I request team to facilitate our guests and dignitaries. So it's our tradition to start the program with an auspicious event by lighting the lamp. I request the dignitaries on the stage, please come on to the dais for lighting the diyas by a prayer song. Priyanka. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरण मे पापम् सन्ध्यादीप नमोऽस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకా గట్టిగా ఇక్కడ మమ్మల్ని 3 కిలోమీటర్స్ సార్ లేదు సార్, మేము నడిచినందుకు 3 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ నడిపించినటువంటి గౌతమి మ్యామ్ ఇక్కడ ఉన్నారు అంటే ఎనర్జీ ఏ లెవెల్లో ఉండాలి? వేవింగ్ యువర్ హ్యాండ్స్. అసలు నిజంగా కూడా షీజ్ ఎ గ్రేట్ ఫైటర్ అనిపించింది. నిన్నంతా కోల్తో పడుకున్నా కూడా ఇవాళ నన్ను నడిపించారు 3 కిలోమీటర్స్. మ్యామ్ ఎగ్జాంపుల్గా సెట్ చేశారనమాట. తను చెప్పడమే కాదు చేసి చూపించడంలో మధ్యలోనే కారెక్కండి అని చెప్పినా కూడా వినకుండా అంత ఎండలో మీతో పాటు నడుచుకుంటూ వచ్చిన గౌతమి మ్యామ్కి పెద్ద అప్లాస్. సో ఫస్ట్ ఐ వెల్కమ్ Gautami ma'am, cine actress and also a great politician, Tarvaita survivor ani nenu winner, that's what I'm searching for a word. So she's a winner. తను ఒక విన్నర్ అవ్వడమే కాకుండా రానున్న రోజులలో కూడా అనేక మందిని విన్నర్స్ని చేయడానికి, మనల్ని మోటివేట్ చేయడానికి మన వరంగల్కి మన ప్రతిమ ఇన్స్టిట్యూట్కి వచ్చినందుకు మేడం గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందులో భాగంగా మన ప్రతిమ ఇన్స్టిట్యూట్ రమేష్ సార్, తర్వాత హరిణి గారికి, దీప్తి మ్యామ్, ప్రతీక్ సార్, అవినాష్ సార్, తర్వాత నారాయణ్ సార్, ఇంకా మిగతా స్టాఫ్
అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఎంతమంది ప్రతిమా స్టూడెంట్స్ ఉన్నారు? మీలో ఎవరికైనా నేను క్లాస్ చెప్పానా? పాథాలజీ నేను ఓన్లీ 1 month పనిచేసిన, దెన్ ఇక్కడ వచ్చేసిన పాలిటిక్స్లోకి. సో మీ అందరికి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ప్రతిమా ఇన్స్టిట్యూట్, అట్లాగే ప్రతిమా ఇన్స్టిట్యూట్ స్టాఫ్కి, తర్వాత క్యాన్సర్ విన్నర్స్కి, ఫైటర్స్కి, అందరికీ ప్రెస్ మీడియా మిత్రులకి, డైరెక్షన్ చేస్తున్న మా ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు దిస్ ఈజ్ ఎ వెరీ ఫ్రూట్ఫుల్ డే అండ్ వెరీ వర్త్ఫుల్ డే. మనకి క్యాన్సర్ పైన అవేర్నెస్ ఒకటే కాదు, నేను ఒక పార్లమెంటరీ కమిటీలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో మెంబర్ని కూడాను. అక్కడ మనము సజెషన్స్ ఏమేమి ఇవ్వాలి అనేది నేను ఇస్తూ ఉంటాను. నేను వెళ్ళిన ప్రతి స్టేట్కి కూడా వెళ్ళి చూస్తుంటాను. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఆ స్టాటిస్టిక్సే ఇస్తున్నారు తప్ప ఏ స్టేట్కి వెళ్ళినా కూడా క్యాన్సర్ని కూడా ఒక ఎన్సిడి కింద ఉంటుంది కానీ నంబర్ ఎక్కడ ఇవ్వరు. సో నేను ప్రత్యేకంగా అడుగుతాను, క్యాన్సర్ కోసం మీరు చేస్తున్న స్క్రీనింగ్ ఏంటి అని. ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఒక అంగన్వాడీ వర్కర్ కానీ, ఒక ఆశా వర్కర్ కానీ, జస్ట్ ఉమెన్ టు ఉమెన్ ఇంటరాక్షన్ తోటి కూడా, పర్సనల్ ఇంటరాక్షన్ తోటి సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ కానీ, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ కానీ ఇవి తెలుసుకోవచ్చు గ్రాస్ రూట్ లెవెల్లో. ఏమవుతుందంటే విలేజెస్కి వెళ్ళేసరికి వాళ్ళు స్టిగ్మా, మోస్ట్లీ సర్వైకల్ క్యాన్సర్కి ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కానీ, ఇతర పెయిన్ కానీ, డిశ్చార్జ్ కానీ వీటి గురించి చెప్పడానికి చాలా సిగ్గుపడతారు, మొమాట పడతారు. దాంతో లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు కూడా వాళ్ళు ఎవరికి చెప్పుకోకుండా లాస్ట్ స్టేజ్కి వచ్చి మన దగ్గరికి హాస్పిటల్స్కి అప్రోచ్ అయినప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం. ఆల్రెడీ అది మెటాస్టాసిస్కి వెళ్ళిపోతుంది, వేరే వేరే ఆర్గన్స్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం వాళ్ళని సేవ్ చేయలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ఈ స్టిగ్మాని పోగొట్టాలంటే ఫస్ట్ మనము స్క్రీనింగ్తో పాటు మెయిన్గా మనము డాక్టర్స్గా, ఇక్కడ చాలామంది డాక్టర్స్ మెడికోస్ ఉన్నారు కాబట్టి నేనేం చెప్తానంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద మనం ఫోకస్ చేయాలి, ఎంఫసైజ్ చేయాలి. అప్పుడే మనము వాళ్ళని రక్షించుకోగలుగుతాం. బ్రెస్ట్ క్యాన్సర్, ఒక మంచి చదువుకున్న అమ్మాయి కూడా బ్రెస్ట్ లంప్ ఉన్నప్పుడు భయపడిపోయి, ఏదైనా సరే ఒక లంప్ ఎక్కడున్నా కూడా ప్రతిసారి అది క్యాన్సరే కాదు, అది బినైన్ కూడా అయి ఉండొచ్చు, మ్యాలిగ్నెంట్ కూడా అయి ఉండొచ్చు, కానీ దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. సో అట్లాంటిది వాళ్ళు భయపడి 1 సంవత్సరం వరకు దాన్ని లాక్కొచ్చేసరికి అది ఆల్రెడీ బ్రెయిన్ మెట్స్కి వెళ్ళిపోయింది, ఆమె చనిపోయింది. ఆమె ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్. సో ఇట్లా మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా ఒక భయంతో, ఒక అభద్రతా భావంతో చూయించుకోకుండా భయపడుతూ జీవిస్తూ లాస్ట్ మినిట్లో చనిపోవడం జరుగుతుంది. ఇది క్యాన్సర్ అనేది యాక్సిడెంట్ లాంటిదే. సడన్గా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు, ఒక ఫ్యామిలీ పెద్దను కోల్పోయినప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి 2 రకాలుగా అన్యాయం అయిపోతుంది. ఒకటి ఇమోషనల్ సపోర్ట్ పోతుంది వాళ్ళకి, ఎట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ సపోర్ట్ పోతుంది. అట్లనే క్యాన్సర్ అనేది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్. కొన్ని ట్రీట్మెంట్స్ గవర్నమెంట్ స్కీమ్స్లో వస్తున్నాయి, కొన్ని రావట్లే క్యాన్సర్కి సంబంధించి. కానీ ప్రతి నెల 40,000, 50,000 కట్టాలంటే అతి పేద మధ్య తరగతి కుటుంబాలకి అది చాలా పెద్ద భారం అవుతుంది. దాని గురించి కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొన్ని స్కీమ్స్ తీసుకురావాలి, ఇంకొన్ని వాటికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మీరందరూ కూడా నేను చెప్పినట్టు సార్ అవినాష్ సార్ చెప్పినారు, మన లైఫ్ స్టైల్ చేంజెస్. దాదాపు 70% క్యాన్సర్స్ మనం తెచ్చిపెట్టుకున్నాయే. మనము స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత ఇంకొకటి మార్బిడిటీ కండిషన్స్ అన్నీ తెచ్చుకోవడము, పొల్యూషన్, స్ట్రెస్. మనకు తెలియదు స్ట్రెస్ అంటే ఏముందిలే అనుకుంటాం, కానీ మన బాడీలో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు అవుతాయి రానున్న రోజులలో. కాబట్టి లైఫ్ స్టైల్ అనేది అన్ని 2 ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి. ఒకటి మెంటల్ ఫిట్నెస్, ఇంకోటి ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్ ఫిట్నెస్ అంటే మనం రోజు వాకింగ్ వెళ్తాం, మనం చేస్తున్నాం అనుకుంటాం, కానీ మరి మెంటల్ ఫిట్నెస్కి ఏం చేస్తున్నాం మనము? అట్లీస్ట్ ఒక 10, 20, 30 మినిట్స్ వరకు మెడిటేషన్ చేసుకొని పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. మనం అనుకున్నట్టు అవ్వాలి, లేదా మనం అనుకున్నట్టు జరగకపోయినా కూడా మనము న్యూట్రల్గా, కామ్గా ఉండే స్టేట్కి మన మైండ్ని తీసుకురాగలిగినట్లయితే మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయి ఈ క్యాన్సర్ కారకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్ కూడా తక్కువ రిలీజ్ అయినప్పుడు మన బాడీ హెల్దీగా ఉంటుంది.
ఇవాళ రేపు మన లైఫ్ స్పాన్ ఎక్కువనే ఉంటుంది, 70, 75, 80 ఇయర్స్ వరకు బతుకుతున్నాం. కానీ ఈ స్టేజెస్లలో క్యాన్సర్ బారిన పడుతున్నారు చాలా మంది. సో అట్లాంటి వాటి నుంచి కూడా మనము ఫ్రీ అయిపోయి ఒక హెల్దీ లైఫ్ డెత్ వరకు మనం లీడ్ చేయగలిగినట్టయితే చాలా సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ అవుతాం అని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. గౌతమి మ్యామ్ తన ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా చెప్తారు మనతోటి, కాబట్టి నేను కూడా మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నేను కూడా అంతే ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. నేను ఇంతసేపు హరిణి గారు మా ప్రతిమ అన్నారు, కానీ ఐ థింక్ అది మన ప్రతిమ ఇక నుంచి, అవునా కదా? మన కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఇంత ముందుకు వచ్చిన ప్రతిమ వాళ్ళందరినీ కూడా మనం కూడా ఓన్ చేసుకోవాలి. మనకెవరైనా తెలిసినటువంటి క్యాన్సర్ ఉంది లేకపోతే క్యాన్సర్ లక్షణాలు ఉన్న వాళ్ళని మోటివేట్ చేసి స్క్రీనింగ్ కోసం మనం పంపించాలి. మనం అందరం కూడా వారియర్స్ లెక్క, మనమంతా కూడా మెసెంజర్స్ లెక్క పనిచేయాలని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. రానున్న రోజులలో ఇంకా క్యాన్సర్ డ్రగ్స్ పైన ట్యాక్స్ రిడక్షన్స్ ఉండాలి, అసలు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్లలో క్యాన్సర్ కి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అప్పుడే పేద మధ్యతరగతి కుటుంబాలు సర్వైవ్ అవుతాయి. హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎప్పుడు కూడా లాంగివిటీ ఉంటుంది ఆ గవర్నమెంట్కి. కాబట్టి గవర్నమెంట్స్ కూడా, ఎన్జిఓస్ కూడా, యాజ్ ఇండివిజువల్స్, యాజ్ డాక్టర్స్, మీరందరూ రేపు కాబోయే డాక్టర్స్ కాబట్టి మీరందరూ కూడా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మీరు పేషెంట్ చెప్పే ఇష్యూసే కాకుండా ఒక 35-40 ఇయర్స్ వచ్చినాక మహిళలకి మ్యామోగ్రఫీ, తర్వాత ప్యాప్స్మియర్స్ ఒక రెగ్యులర్ బేసిస్గా చేయించుకోవాలనే ఎంకరేజ్మెంట్ మీరు ఇవ్వాలి అని నేను మీ అందరు కోరుకుంటూ, మీకు పేషెంట్స్ ఎంత హెల్దీగా ఉంటే ఎన్ని రోజులు సర్వైవ్ అయితే డాక్టర్స్కి కూడా అంత మంచి పేరు, అంత మంచి ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఫ్యూచర్ డాక్టర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. తర్వాత నన్ను ఇన్వైట్ చేసిన ప్రతిమా ఇన్స్టిట్యూట్కి నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం వినోద్ కుమార్ సార్ అండ్ మా రమేష్ సార్, తర్వాత దీప్తి మ్యామ్. సో మాకు ఇక్కడ మన వరంగల్కి ఒక క్యాన్సర్ మొబైల్ స్క్రీనింగ్ యూనిట్ ఉన్నట్టయితే, ఒక వెహికల్ని అరేంజ్ చేస్తే డెఫినెట్గా ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్టు ఫస్ట్ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్క్రీనింగ్ చేసుకుందాము, తర్వాత వి విల్ గో అహెడ్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ గౌతమి మ్యామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. అన్నట్టే ప్రతిమా ఫౌండేషన్ నుంచి మేడం గారి సపోర్ట్ తోటి కంపల్సరీ మేడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీ సపోర్ట్ తోటి ఇంకెన్నో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేస్తామని ఈ స్టేజ్ ద్వారా మా ప్రతిమా ఫౌండేషన్ నుంచి మీకు మాటిస్తున్నాం మేడం. ఇప్పుడు మనం అప్పటి నుంచి ఎదురు చూస్తున్న చీఫ్ గెస్ట్ గౌతమి మేడం గారు, వారు వచ్చి వారి అనుభవాలు, వారి ఎక్స్పీరియన్స్, వారి డైరెక్షన్లో ఒకసారి మా క్రౌడ్ని ఎన్లైటన్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతిమ గ్రూప్ చైర్మన్ గారు శ్రీనివాసరావు గారికి, ఇక్కడ వేదికపై వచ్చిన వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య గారికి, డాక్టర్ అవినాష్, డాక్టర్ రాహుల్, డాక్టర్ ప్రతీక్, డాక్టర్ రమేష్ గారు, and all the management, administration, faculty, staff of Pratima Foundation and Pratima Medical College and Hospital. మీ అందరికీ నా నమస్కారం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్గా నేను ఒకళ్ళని గ్రీట్ చేయాలి, విష్ చేయాలి, ఫెలిసిటేట్ చేయాలి, కంగ్రాచులేట్ చేయాలి. And that is Pratima Foundation Chairperson, Founder, Dr. Harini. మీరందరూ నేను ఇక్కడ ఉండడానికి కారణం డాక్టర్ హరిణి. And that is because of her compassion, commitment, responsibility. తన లర్నింగ్, అవేర్నెస్, లైఫ్లో ఉన్న ప్రివిలేజెస్ ఇవన్నీ ప్రతి ఒక్కరితోనూ షేర్ చేయాలి. ప్రతి ఫ్యామిలీ, ప్రతి యంగ్స్టర్ని స్ట్రెంగ్తన్ చేయాలి. హ్యాపీగా నిండుగా బ్రతకడానికి
తయారు చేయాలన్నది ఆవిడ కోరిక. అండ్ ప్రతిమ ఫౌండేషన్ ద్వారా చాలా అద్భుతంగా చేస్తూ వస్తున్నారు. అండ్ ఆన్ దిస్ డయస్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యూ wholeheartedly and God bless you for many, many, many more years of this kind of work. ఇలాగా వరంగల్ హనుమకొండలో ఇలా ఫంక్షన్ జరుపుతున్నామని ఫోన్ చేసి చెప్పారనమాట. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఐ వాజ్ నాట్ అవేర్. నాకు డాక్టర్ హరిణి గారు లేకపోతే ప్రతిమ ఫౌండేషన్. బట్ ఫస్ట్ నేను ఎస్ ఎందుకు అన్నానంటే, వరంగల్, తెలంగాణ, హన్మకొండ నా మనసుకి చాలా దగ్గరైనది. నేను చాలాసార్లు ఇక్కడ రావడం జరిగింది, హనుమకొండకు రావడం జరిగింది. ఎందుకంటే నా తోబుట్టు కానీ నా చెల్లెలు హనుమకొండ నేటివ్, తన సొంతూరు ఇదే. సో నేను చాలాసార్లు వచ్చాను, చాలాసార్లు ఈ ప్రాంతాల్లో నేను టైం స్పెండ్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ బ్యాక్ హియర్. సరే, మనం ఎందుకోసం మనం గ్యాదర్ అయ్యామని దాని గురించి మాట్లాడదాం. క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్ అనే పదం మునుపటి మీరు చూసారంటే అసలు ఆ పదం అనడానికే భయపడేవారు. మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది కదండి, ఆ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయిపోయింది అలా అడిగేవారు అనమాట. ఫస్ట్ నాకు అర్థం అయ్యేది కాదు, ఏంటి ప్రాబ్లం, దేని గురించి మాట్లాడుతున్నారని. ఓ, నాకు క్యాన్సర్ వచ్చిన దాని గురించి ఇంత భయపడుతూ మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు అని తెలిసి వాళ్ళకి నిలబెట్టి ఆ మాట చెప్పించేదాన్ని వాళ్ళ చేత. నోరు దాటి వచ్చేది కాదు ఆ పదం క్యాన్సర్. అంత భయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనే పదం ఒక రియాలిటీ అన్నది ఇలాంటి కార్యక్రమాల ద్వారా, మీలాంటి యంగ్స్టర్స్ ద్వారా సమాజంలోకి తీసుకెళ్ళడం చాలా చాలా ముఖ్యం. అండ్ యూఆర్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. క్యాన్సర్ గురించి మాట్లాడాలంటే స్కై ఇస్ ద లిమిట్. ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని నాకు మనసుకు దగ్గరైన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. మీ అందరికీ తెలుసు, నేను క్యాన్సర్ సర్వైవర్. అంతకన్నా ఎక్కువ ఐఎమ్ క్యాన్సర్ విన్నర్. క్యాన్సర్ జయించి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్ విన్నర్స్. అలాంటి నా ఫెలో విన్నర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారన్నది నాకు తెలిసి వచ్చింది. ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాట్స్ ఆఫ్, నా నమస్కారాలు. ఇది ఎంత కష్టమైనదన్నది నాకు బాగా తెలుసు. సో హ్యాట్స్ ఆఫ్ టు దట్. మోర్ ఇంపార్టెంట్లీ, నాకు క్యాన్సర్ వచ్చి ఎన్నేళ్ళు అవుతుందని అనుకుంటారు? రఫ్లీ హౌ మెనీ ఇయర్స్? 20 years. ఈ ఏడాది 20 years అవుతుంది. ఓ మై గాడ్, ఒక విషయం గుర్తొచ్చింది. ఫిబ్రవరిలోనే నాకు డయాగ్నోసిస్ వచ్చింది. సో ఎగ్జాక్ట్లీ ఇట్స్ అన్ యానివర్సరీ. యా, చూసారా ఎంత గొప్ప సెలబ్రేషన్? ఇంతకన్నా గొప్ప సెలబ్రేషన్ ఉంటుందా? సో నా ఈ యానివర్సరీ అనండి, ఇంకో పుట్టినరోజు అనండి, ఈ సెలబ్రేషన్ మీతో గడుపుకోవడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. సో 20 years తర్వాత నేను మీ ముందర నిలబడి 3 kilometers, నడిచేటప్పుడు 5 kilometers అనిపించింది కదా, సో 3 kilometers నడుచుకుని వచ్చి ఈ చక్కనైన ఫంక్షన్లో పాల్గొని మీ అందరినీ కలుసుకుని మాట్లాడడానికి అవకాశం వచ్చిందంటే, ఈ 20 years పాటు నేను ఈ ప్రపంచంలో ఉండగలిగానంటే దానికి కారణం నేనే. ఎందుకో చెప్తాను, ఉండండి చెప్తాను. ఎందుకో చెప్తాను. క్యాన్సర్ డిటెక్షన్ గురించి మీ అందరికీ తెలుసు. యూఆర్ ఆల్ మెడికల్ స్టూడెంట్స్, యు నో వాట్ ద ఇంపార్టెన్స్ ఇస్. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ అ క్యూర్, క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్, క్యాన్సర్ ఇస్ క్యూరబుల్. ఇవన్నీ ఇప్పుడు నిజాలు అయ్యింది. కానీ నాకు క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి డయాగ్నోస్ అయిన టైంలో ఇంత అవేర్నెస్ అస్సలు లేదు. నాకు క్యాన్సర్ ఉంది అన్నది కనిపెట్టడానికి నేనే కారణం. ఎందుకంటే ఐ వాజ్ మేబీ 32-33 years ఉంటుంది. అస్సలు క్యాన్సర్ ఏజ్కి రిస్క్ గ్రూప్ కాదు అది, క్యాన్సర్ రావాల్సిన ఏజ్ కాదు అది. కానీ ఏదో మైండ్లో అనిపించింది అనమాట, నీ హెల్త్ నువ్వు చూసుకోవాలి. చిన్న బిడ్డ, చిన్న పాప ఉంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అప్పుడు తనకి.
తన కోసమైనా నువ్వు చూసుకోవాలని చెప్పి నా మైండ్లో ఒక థాట్ వచ్చి నార్మల్ రెగ్యులర్ యాన్యువల్ చెకప్స్ బ్లడ్ వర్క్ అంతా చేసేటప్పుడు జస్ట్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామ్ చేయడం మొదలుపెట్టాను అనమాట. అలా ఒకసారి ఒక హార్డ్ గ్రోత్ ఒకటి తగిలిన చేతికి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ గీతా అర్జున్. ఆవిడ వెంటనే ఒక్కొక్క టెస్ట్కి పంపించారు. అల్ట్రాసౌండ్, ఎఫ్ఎన్ఏసి, మ్యామోగ్రామ్ ఇవన్నీ చేశారు. ఒక్కొక్కటి పాజిటివ్గా వస్తూనే ఉండింది. సో ఇది మెలిగ్నెన్సీ అనేది నాకు చెప్పడానికి డాక్టర్స్ ఎంత బాధపడ్డారో దాంట్లో సగం బాధ సగం భయమే ఉండింది నాకు. ఎందుకంటే క్యాన్సర్ ఉండొచ్చు అన్న ఒక అవేర్నెస్తో క్యాన్సర్ని మనం వెతుక్కుని వెళ్తే ఒకవేళ వచ్చిందనుకోండి, యూఆర్ ఆల్రెడీ హాఫ్ ప్రిపేర్డ్. సో హాఫ్ ఆఫ్ ద వే ఓన్లీ యూ హ్యావ్ టు ట్రావెల్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సర్ప్రైజెస్ అనేది బర్త్డే ప్రెజెంట్స్, యానివర్సరీ పార్టీసు ఇలాంటివన్నీ అయితే చాలా హ్యాపీగా ఉంటాయి. కానీ క్యాన్సర్ లాంటి ఇల్నెసెస్, క్యాన్సర్ లాంటి డిజీజెస్ సర్ప్రైజ్గా వస్తే చాలా ఇంకా మన ఫౌండేషన్సే షేక్ అయిపోతాయి. ఎలా నిలబడగలుగుతాం కూడా తెలియకుండా అంత షేక్ అయిపోతాం మనం. ఇంకా లైఫ్ ఆ పాయింట్తో అయిపోతుందన్న ఒక భయం వస్తుంది. సో ప్లీజ్ బీ అవేర్ దట్ క్యాన్సర్ ఈజ్ అ రియాలిటీ. ఎవరికైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా ఏ భాగంలో అయినా రావచ్చు. అండ్ ఈ విషయం నేను మీతో షేర్ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే, నాకు ఎటువంటి జెనెటిక్ హిస్టరీ లేదు. నా ఫ్యామిలీలో కొన్ని తరాలు నేను వెళ్ళి ఎంక్వైరీ చేశాను, పెద్దవాళ్ళని అడిగాను, ఎవ్వరికి క్యాన్సర్ హిస్టరీ లేదు. బట్ ఐ గాట్ క్యాన్సర్. I got cancer at an age when people said, you're not at risk for cancer. So, guarantees అనేవి లేవు. మనం ఎలా రోడ్ దాటేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ చూసి మనం వెళ్తున్నామో, క్యాన్సర్ గురించి అదే విధంగా మనం కొంచెం ప్రిపేర్డ్గా ఒక ముందు చూపుతో మనం నడవాలి. డాక్టర్ ఏమో మాట్లాడినప్పుడు lung cancer is the most prevalent, oral cancer is most prevalent. Oral cancer cause emo pan gutkalu ilantvani. Yes, these are all facts. Lung cancer ki main karanam emo cigarettes. All facts. Alcohol ivanni unnai. So ivanni manam తీసుకోకూడదు. You should stop smoking, you should stop drinking, you should stop doing all of this అంటే కరెక్టే, 100% కరెక్ట్. కాదని చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు. కానీ నేనేమో ఇంకో పర్స్పెక్టివ్ నేను చూస్తాను. వాళ్ళు డాక్టర్ సైడ్ ఒక బల్ల ఉందనుకోండి, డాక్టర్ సైడ్ వీళ్ళందరూ ఉన్నారు, నేనేమో అటువైపు ఉన్నాను. సో ఆ పేషెంట్ సైడ్ నేను చూసేటప్పుడు మానేనని అనడం ఈజీ, మానేయడం కష్టం. అవునా కాదా? ఎవరు సిగరెట్ టచ్చే చేయలేదు లైఫ్లో. ఇవన్నీ హైలీ అడిక్టివ్ సబ్స్టెన్సెస్. మీరు అందరూ మెడికల్ స్టూడెంట్స్, మీకు అందరికీ తెలుసు. నేనేమనాలనుకుంటున్నానంటే, ఇలాంటి హైలీ అడిక్టివ్ సబ్స్టెన్సెస్ హెల్త్ రీజన్స్ కోసం ఎవరన్నా మానేయాలని అంటే దాంతోపాటు డి అడిక్షన్ అండ్ కౌన్సిలింగ్ సపోర్ట్ ఇవ్వడం చాలా 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 ఇంపార్టెంట్. అండ్ అలాంటి సైకాట్రిక్ సపోర్ట్ అండ్ కౌన్సిలింగ్ సపోర్ట్ గురించి డాక్టర్ హర్ని గారి దగ్గర అడిగినప్పుడు, అవునండి, వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ సైకాట్రిక్ డివిజన్, ఎందుకంటే మెంటల్ వెల్నెస్ అండ్ కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. సో ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ నుంచి ఎవరినన్నా మనం రెస్క్యూ చేయాలన్నా లేకపోతే ప్రివెంట్ చేయాలన్నా, దయచేసి ఫస్ట్ టాక్ టు దెమ్ అబౌట్ డి అడిక్షన్, how to wean them away from these gutkas and pans and cigarettes and alcohol. Deal? నాకు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ కావాలి. ఆ 3 కిలోమీటర్లు వాక్ వచ్చేటప్పుడు ఎంతో చక్కగా స్లోగన్స్ అన్ని రేస్ చేసి ఎంతో ఉత్సాహంగా వచ్చారు. ఇప్పుడు వినిపిస్తుంది వాయిస్. సో లాట్ ఆఫ్ థింగ్స్ టు సే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇప్పుడు క్యాన్సర్ ఇస్ అ రియాలిటీ. మనకు వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత స్క్రీనింగ్కి వెళ్తాం, టెస్టింగ్కి వెళ్తాం, డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటాం.
మన కూడా ఉన్న కేర్ గివర్స్కి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ రియలీ రియలీ గుడ్ అండ్ ఇట్ జరుగుతుంది. కానీ చాలామంది బయట చెప్పుకోలేని విషయం, చాలామంది నోటీస్ చెయ్యని విషయం ఏంటంటే, క్యాన్సర్ని ఫైట్ చేసేటప్పుడు ట్రీట్మెంటు, మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఇంపార్టెంటో, న్యూట్రిషన్ అండ్ ఇమ్యూనిటీ అదే అంత ఇంపార్టెంట్. సో పేద కుటుంబాలైనా, మధ్యతరగతి కుటుంబాలైనా, ఎవరైనా సరే క్యాన్సర్ ట్రీట్మెంట్ తాలూకా ఖర్చు భరిస్తున్నప్పుడు వేరే దేని గురించి ఆలోచించడానికి అస్సలు ఆ లగ్జరీ ఉండదు. సో ఇవాళ నా కోరిక ఏంటంటే, ప్రతిమ ఫౌండేషన్ అండ్ అదర్ ఎన్జిఓస్, మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలంగాణ సీఎం గారు రేవంత్ అన్న గారికి నా సిన్సియర్ రిక్వెస్ట్, క్యాన్సర్ ట్రీట్మెంట్ పుచ్చుకోవడానికి వచ్చిన ప్రతి పేద కుటుంబానికి న్యూట్రిషనల్ ఫుడ్, మన ట్రెడిషనల్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ లేకుండా ట్రెడిషనల్ ఫుడ్స్ ఉన్న న్యూట్రిషనల్ ఫుడ్ ప్యాకెట్స్, ఆ సప్లై మాత్రం దయచేసి ట్రీట్మెంట్ అయిన తర్వాత అట్లీస్ట్ 2 to 3 months దాకా మీరు ఫ్రీగా ప్రొవైడ్ చేయగలిగితే, నిజంగా అంత పోరాడుకుని వచ్చిన ఆ ప్రాణాలని, ఆ కుటుంబాలని ఒక ఫుల్ రికవరీకి మీరు ఆ లాస్ట్ స్టేజ్లో మీరు చేయి అందించి ఇచ్చినట్టు ఉంటుంది. దయచేసి సీఎం గారు రేవంత్ అన్న గారితో మళ్ళీ నేను ఈ కోరిక అడుగుతున్నాను, పెట్టుకుంటున్నాను. ప్లీజ్ ప్రొవైడ్ దీస్ న్యూట్రిషనల్ కిట్స్, ఇట్ విల్ బి అ లైఫ్ సేవర్. ఇంకొక విషయం చెప్పి నేను మైక్ ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, న్యూట్రిషన్ గురించి ఆల్రెడీ మాట్లాడాను. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే, క్యాన్సర్ గురించి మనం తెలుసుకున్న తర్వాత ఒక ఇమ్యూనిటీ పెంచుకొని క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ కావ్య గారు చెప్పారు, డయట్ అన్నారు, ఎక్సర్సైజ్ అన్నారు, మెడిటేషన్, మెంటల్ హెల్త్, మెంటల్ వెల్నెస్, ఇవన్నీ 100% కరెక్ట్. అన్నీ ఉండాలి, అన్నీ చేయాలి. కానీ దీంట్లో ఒక మ్యాజిక్ ఏంటంటే, క్యాన్సర్ నాకు రాకూడదని చెప్పి నేను హెల్తీగా తింటున్నాను, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినట్లేదు, ప్రాసెస్డ్ షుగర్, సాల్ట్, ప్రాసెస్డ్ ఆయిల్, ఈ 3 మీరు కిచెన్లో కట్ చేస్తే హెల్త్ చాలా బాగుపడుతుంది. సో ప్రాసెస్డ్ ఫుడ్ తినట్లేదు, బ్యాలెన్స్డ్గా తింటున్నాను, చక్కగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, డైలీ ఒక 20 minutes మెడిటేషన్ చేస్తున్నాను, అన్నీ మీరు చేయండి. దీంట్లో మ్యాజిక్ ఏంటంటే, క్యాన్సర్ ఒక్కటే కాదు, మీకు ఏ ఎన్సిడి కూడా రాదు, డయాబెటీస్ రాదు, హైపర్ టెన్షన్ రాదు, కిడ్నీ డిజీజ్ రాదు, లివర్ హెల్తీగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, హ్యూజ్ క్యాజువాలిటీ, హార్ట్ డిజీజ్ నుంచి మీరు ప్రొటెక్ట్ అవుతారు. సో మీరందరూ యంగ్స్టర్స్, లైఫ్ ఇంకా మీరు స్టార్ట్ చేయబోతున్నారు, నిండుగా బ్రతకాలి, హ్యాపీగా బ్రతకాలి. మీకు ఎన్నో కళలు ఉంటాయి, ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి, ప్రతి ఒక్కటి మీరు నెరవేర్చాలి. మీ ఫ్యామిలీస్తో మీరు హ్యాపీగా ఉండాలి. అండ్ దిస్ ఈజ్ వై నేను హార్ట్ ఫెల్ట్గా మీ ముందు ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను. ఇవాళ జరిగిన కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు చెప్పిన విషయాలు మీకు టెక్నికల్గా అర్థమైనా కూడా మనసులో తీసుకుని, ఇది ఒక రియాలిటీ, నాకు జరగచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్ జరగచ్చు, అది పట్టించుకోకపోవడం వల్ల ఒక లైఫ్ పోగొట్టుకోవచ్చు అన్న ఒక రియాలిటీ గుర్తుంచుకొని, నేను బాగుండాలి, నేను హెల్తీగా ఉండాలి, మా అమ్మ హెల్తీగా ఉండాలి, మా నాన్న ఇంకా ఎన్నో ఏళ్ళు నాతో ఉండాలి, మా బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ అందరూ నాకు కావాలి, అందరూ హెల్తీగా ఉండాలని అనుకుని, క్యాన్సర్ అవేర్నెస్ మైండ్లో పెట్టుకుని లివ్ అ హెల్తీ, హ్యాపీ, బ్యాలెన్స్డ్ లైఫ్. నేను ఎందుకు అంటున్నానంటే, ఫ్యామిలీస్ గురించి, మీ లైఫ్స్ గురించి మళ్ళీ ఎందుకు అంటున్నానంటే, నేను నా క్యాన్సర్ వెతుకుని వెళ్ళడానికి కారణం ఓ బ్రతికేయాలి, ఓ సాధించేయాలి, ప్రపంచాన్ని చూసేయాలి, సంపాదించాలి, ఇదేం కాదు. నా బిడ్డ కోసం నేను ఉండాలి.
మీరు ప్రతి ఒక్కళ్ళు మీ తల్లికి పుట్టిన బిడ్డ. మీకు మీ అమ్మ మీ నాన్న ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి మీరందరూ అంతకన్నా ఇంపార్టెంట్. 100% గ్యారంటీతో చెప్తాను. ఈరోజు నా కూతురికి ఇప్పుడు 25 years వచ్చింది. అసలు 5th బర్త్డే 6th బర్త్డే చూస్తానా లేదా అని ఆ మైండ్ సెట్లో ఆ భయం ఉన్నదాన్ని ఈరోజు 25 years బర్త్డే సెలబ్రేట్ చేయగలిగానంటే ఇట్ ఈస్ బికాజ్ క్యాన్సర్ తాలూకా రియాలిటీని అప్పుడే యాక్సెప్ట్ చేశాను, క్యాన్సర్ని వెతుక్కుని వెళ్ళాను, ఎర్లీ స్టేజెస్లో కనిపెట్టాను, సరైన డాక్టర్స్, నాకు నమ్మకం ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, ట్రీట్మెంట్ మనస్ఫూర్తిగా తీసుకున్నాను. ఆ తర్వాత రికవరీలో మెంటలీ, ఇమోషనలీ, ఫిజికలీ ఇన్వెస్ట్ చేశాను. And I went back to living life to the fullest. ప్లీజ్, ఎంటర్టైన్మెంట్ అనేది మీరు స్క్రీన్ మీదను టీవీలోను మీ ఫోన్స్లోను మీరు వెతుక్కోండి. మీ లైఫ్తో మాత్రం మీరు ఆడుకోకండి, కేర్లెస్గా ఉండకండి. మా ఫ్యామిలీలో లేదే, నా ఫ్యామిలీలో కూడా లేదు, వచ్చింది. నాకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, నాకు లేవు, హెల్తీగా ఉన్నానా, మంచి బ్యాలెన్స్ లైఫ్ స్టైల్, వర్కౌట్ చేసేదాన్ని, వెజిటేరియన్, ఎటువంటి ఇది లేదు, నాకు వచ్చింది. సో నోబడీ ఈజ్ ఎగ్జెంప్ట్, నోబడీ ఈజ్ ఇమ్యూన్. ఈ విషయాన్ని గుర్తించి మీరు ప్రోయాక్టివ్గా ఉండి ఈ క్యాన్సర్ అనేది ఒక సర్ప్రైజ్గా కాకుండా అది వస్తుందే మనం చూసి దాన్ని మనం అటాక్ చేసి అది ఒక అడుగు ముందేసే ముందర మనం దాన్ని నాశనం చేసేయాలి. వీ షుడ్ కాంకర్ ఇట్ అండ్ వీ షుడ్ ఆల్ బి విన్నర్స్. మీ లైఫ్లో జరిగినా, మీకు తెలిసిన వాళ్ళకి జరిగినా, తెలియని వాళ్ళు కూడా మీరు ఒకవేళ మీకు తెలిసి వచ్చినా ప్లీజ్ స్ట్రెచ్ అవుట్ అ హ్యాండ్ అండ్ సపోర్ట్ అండ్ హెల్ప్. ఏమీ చేయలేకపోయినా కూడా వెళ్ళి కూర్చుని ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేయండి. ఐఎమ్ సారీ, ఇంత కష్టమైన సిచ్యువేషన్లో మీరు వస్తున్నారు, ఐ నో, ఐఎమ్ హియర్, ఐ సపోర్ట్ యూ అన్న ఒక సపోర్ట్, ఒక ఇమోషనల్ సపోర్ట్ అయినా ఇవ్వండి. ఇట్ కెన్ సేవ్ అ లైఫ్. సో ఇంత పేషెంట్గా, ఇంత చక్కగా అటెన్షన్ ఇచ్చి విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ మీ అందరి కోసం నాకు ఉన్న ఒకే ఒక కోరిక, మీరందరూ హ్యాపీగా, హెల్తీగా, నిండుగా బ్రతకాలి, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండాలి, మీరు కోరుకున్నవన్నీ మీరు సాధించాలి, ప్రపంచాన్ని చూడాలి. అండ్ యూ షుడ్ మేక్ అవర్ స్టేట్ అండ్ అవర్ కంట్రీ అ బెటర్ ప్లేస్. ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు సే, బట్ ఐ థింక్ దాంతో స్టాప్ చేస్తాను. ఆర్ వి డూయింగ్ ఎనీ Q&A ఏమైనా ఉందా? ఒక 2 minutes, నాకు తెలుసు మీ అందరికి ఆకలి అవుతుందని, జస్ట్ ప్రోగ్రామ్స్ ఒక 2 minutes క్లోజ్ చేసేద్దాం. దానికంటే ముందు మీరు ఎన్నోసారి డాక్టర్లు కలవాలి, డౌట్స్ మీకు ఎక్స్ప్రెస్ చేసుకోవాలని మీకు ఉంటుంది. కానీ ఈరోజు డాక్టర్నే కాదు, గౌతమి మేడంని, మీకేమైనా డౌట్స్ ఉన్నా క్రౌడ్ నుంచి ఎవరైనా మాట్లాడవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇబ్బంది ఉన్నా మీరు ఒకసారి మేడంకి సలహా తీసుకోవచ్చు. సో ఐ పాస్ ఆన్ మైక్ ఇఫ్ ఎనీవన్ ఫ్రమ్ ద క్రౌడ్ వాంట్స్ టు ఆస్క్ క్వశ్చన్. స్టూడెంట్స్ అంటే ఇక్కడ మేడం, ఇక్కడ MBBS కాదు, పారామెడికల్ స్టూడెంట్స్, నర్సింగ్, బీ ఫార్మసీ, అదర్ అలైడ్ కోర్సెస్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి స్టూడెంట్స్, మనం అందరం పారామెడికల్ స్టాఫ్, అంటే వీఆర్ ఆల్ ఇన్ హెల్త్ కేర్ ఫెసిలిటీ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద మైక్. ఆస్క్ ఏ క్వశ్చన్ టు గౌతమి మేడం. డౌట్ ఒకటే కాదు, ఏమైనా షేర్ చేసుకోవాలన్నా, ఇంకేమైనా అడగాలన్నా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ టు టాక్ టు యూ. ఆ తర్వాత ఇంకో విషయం మీకు షేర్ చేయడం మర్చిపోయాను. మీ అందరికీ నాకు ఇంకో చాలా పెద్ద బాండ్ ఉంది. అదేంటో తెలుసా? మీరు డాక్టర్స్ అవ్వబోతున్నారు, నేను డాక్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చిందాన్ని.
మా నాన్నగారు ప్రొఫెసర్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ, మా అమ్మ క్లినికల్ పెథాలజిస్ట్. సో పుట్టినప్పటి నుంచి మెడికల్ అట్మాస్ఫియర్లోను హాస్పిటల్స్ క్లినిక్స్ ఇదే నాకు తెలుసు అనమాట. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే చాలా రీసెంట్గా ఇప్పుడే ఆ హ్యాబిట్ ఒకటి తప్పింది. ఏంటంటే ప్రతి ఒక్కరి పేరు ముందర డాక్టర్ అని లేకపోతే అసలు వాళ్ళు ఇంకా నా లెక్కే రారనమాట. నాకు డాక్టర్ సో అని ఉంటేనే వాళ్ళకి ఒక గౌరవం ఇవ్వాలన్నది ఒకటి ఉండేది నాకు మైండ్లో. సో డాక్టర్స్ ఆర్ అమేజింగ్. ఆల్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ సచ్ ఎ హ్యూజ్ చేంజ్ అండ్ సేవ్ సో మెనీ లైఫ్స్. సో ఏమన్నా ఎస్ Good afternoon, ma'am. గుడ్ ఆఫ్టర్నూన్. Firstly, we as students, we are very happy to have you today, and we are very happy that we are able to interact with you today. I am Joyce Apurva, studying MBBS third year from Pratima Relief Institute of Medical Sciences, Warangal. Ma'am, we would like to know about what type of treatment did you undergo and how did you cope up with all the symptoms and side effects of radiotherapy, chemotherapy? What was your driving force, ma'am? I'll start with your last question. First of all, driving force was, I told you, I should be there for my daughter and I should be healthy for my daughter. So అది నా డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే నా క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో నేనే కనుక్కోవడం వల్ల ఇట్ వాజ్ ఫస్ట్ స్టేజ్ గోయింగ్ ఇన్ టు సెకండ్ స్టేజ్. అండ్ యాజ్ ఐ సెడ్ ఆల్ ద స్క్రీనింగ్ టెస్ట్ ముందర ఎఫ్ఎన్ఏసి బయో ఇది మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ అన్నీ చేశారు. అండ్ ఫస్ట్ సర్జరీ చేశారు బికాజ్ ఎర్లీ స్టేజెస్ స్మాలర్ సైజ్ ట్యూమర్ కనుక సర్జరీ చేశారు, కన్జర్వేటివ్ సర్జరీ. ఆ తర్వాత కీమోథెరపీ 6 cycles, ఆ తర్వాత రేడియేషన్ థెరపీ 45 cycles. యా, సో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ కీమోథెరపీ చేసేటప్పుడు నిజంగా భయంగా ఉండింది. అంటే ఎవరెవరు ఏవో చెప్తూ ఉంటారు, ఇలా ఉంటుంది అలాగుంటుంది, ఈ పెయిన్ నాసియా ఇది అది అంతా చెప్పేవారు అనమాట. ఐ డోంట్ నో, మేబీ మై ఏజ్, ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ ప్రిటీ టఫ్. ఫస్ట్ కీమోకి అస్సలు సైడ్ ఎఫెక్ట్ ఏమీ అనిపించలేదు. కీమోథెరపీ తీసుకొని లేచి కూర్చుని ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఏంటి వీళ్ళందరూ ఎత్తుని ఏదో భయపెడుతున్నారు, నథింగ్ అనుకున్నాను. సెకండ్ కీమోకి కొంచెం ఎనర్జీ తగ్గడం, కొంచెం ఆ నాజియా మొదలైంది. అంత కేర్లెస్గా లేను ఆ టైంలో. థర్డ్ కీమోకి మొత్తం సిమ్టమ్స్ వచ్చాయి. అండ్ వన్ థింగ్ ఐ డిడ్ వాజ్ హెయిర్ ఫాల్ అనేది, ప్లీజ్ అండి ఈ విషయం చాలా ముఖ్యంగా చెప్పాలి. చాలా మందితో మీరు టెస్టింగ్ చేసుకోండి, స్క్రీనింగ్ చేసుకోండి, ఒకవేళ డయాగ్నోసిస్ పాజిటివ్గా వస్తే ట్రీట్మెంట్ చేసుకోండి, ఎర్లీగా పట్టుకోండి అని ఎంతోమంది నేను బ్రతిమాలితే చాలా వరకు ఏం చెప్తారు తెలుసా, ఐ డోంట్ వాంట్ టు నో, ఎందుకంటే ఒకవేళ నాకు ఉంటే ట్రీట్మెంట్ ఇస్తారు, నా జుత్తు ఊడిపోతుంది అంటారు. ఏమండి, జుత్తును కాపాడుకోవడం ముఖ్యమా, అసలు మీ లైఫ్ని కాపాడుకుని మీరు అక్కడ ఉండడం ముఖ్యమా? జుత్తు అనేది మళ్ళీ ఎదుగుతుంది ఎనీ టైం. సో ప్రయారిటీస్ క్లియర్గా ఉండాలి. సో కీమోథెరపీలో మొత్తం అన్ని సిమ్టమ్స్ వచ్చాయి. బిఫోర్ హెయిర్ ఫాల్కి నేనే హెయిర్ కట్ చేసేసుకున్నాను, నేనే హెయిర్ షేవ్ చేసుకున్నాను. సో దే వాజ్ నో ఒక హెయిర్ ఊడిపోతుందన్న ట్రామా ఏమి ఉండదు. ఎందుకంటే మా పాపకి నన్ను చూసేటప్పుడు ఎంత నార్మల్గా కనిపించాలో అంత నార్మల్గా ఉండాలనుకున్నాను. రేడియేషన్ థెరపీ, ఎస్ దే వాజ్ అ రియాక్షన్. కానీ ఏంటంటే అగైన్ యాజ్ మెడికల్ డాక్టర్స్ నాకు లంపెక్టమీ చేసే ముందర లింఫెడిమా గురించి నాతో చెప్పారు, నా డాక్టర్స్ దాని గురించి నాతో చెప్పారు. అండ్ ఐ స్పెషల్ కౌన్సిలింగ్ దానికోసం తీసుకున్నాను. అదేంటి, ఎలా జరుగుతుంది, దేనివల్ల వస్తుంది, వస్తే ఎలాగ దాన్ని ట్రీట్ చేయాలి, అసలు రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, ఇవన్నీ కనుక్కున్నాను నేను. సో నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు నా డాక్టర్స్. దే సాట్ డౌన్ అండ్ టోల్డ్ మీ అబౌట్ ఇట్. లింఫెడిమా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్ అది. సో లింఫెడిమా అనేది ఒక ట్రీట్మెంట్ అంతా అయ్యి క్యూర్ అయిన తర్వాత ఆ స్వెల్లింగ్ ఉండి ఒక అబ్నార్మాలిటీకి కనిపిస్తే చాలామంది మానసికంగా చాలా బాధపడతారు. సో ప్లీజ్ కౌన్సిల్ ద పేషెంట్స్ అగేన్స్ట్ లింఫెడిమా ఇస్ మై రిక్వెస్ట్. రేడియేషన్ థెరపీ, ఆల్ ద ఎక్స్పెక్టెడ్ సైడ్ ఎఫెక్ట్స్ వాజ్ దే పీలింగ్, ఊజింగ్ అవన్నీ ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఆల్ రీజనరేట్స్. మన బాడీ ఎంత మిరాక్యులస్ అన్నది మీకు తెలుసు.
సెల్స్ డైలీ రీజనరేట్ అవుతూ ఉంటాయి, మీకు తెలుసు. సో డోంట్ వరీ అబౌట్ సైడ్ ఎఫెక్ట్స్, జస్ట్ గో ఫర్ ద ట్రీట్మెంట్. మీరు ఉండడం ఇంపార్టెంట్, ఈ ప్రపంచంలో ఉండడం ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ కోసం మీరు ఉండడం ఇంపార్టెంట్. సో జస్ట్ టేక్ ఇట్ ట్రీట్మెంట్. Thank you so much, ma'am. Just amazed by your words. థ్యాంక్ యూ మై డియర్. Good afternoon, ma'am, and good afternoon to the dignitaries on the stage and off the stage. This is Vyohik from Pratima Relief Institute of Medical Sciences. Ma'am, first of all, hats off to you. Ma'am, how did you cope up with your emotional stress, and what was your challenging part in your cancer journey? ఎమోషనల్ స్ట్రెస్ డెఫినెట్గా ఉంటుంది, రైట్. నాకు మెయిన్ స్ట్రెస్ ఏంటంటే అసలు నా కెరియర్ ఫుల్ ఫోర్స్లో వెళ్ళేటప్పుడు సడన్గా నేను స్టెప్ బ్యాక్ చేశాను. చాలామంది చాలా కారణాలు అంటగట్టారు దానికి, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఐ వాంటెడ్ టు హ్యావ్ అ చైల్డ్ అండ్ ఫోకస్ ఆన్ మై చైల్డ్. సో మై డాటర్స్ నా ప్రయారిటీ అన్న తర్వాత నా ఫైట్ కూడా తనే ఇన్స్పిరేషన్. అయినా కూడా కొన్ని టైమ్స్ ఉంటాయి, అందరూ నిద్రపోయి ఇల్లు చీకటిగా ఉన్నప్పుడు, ఎవరు దగ్గర లేనప్పుడు, కీమోథెరపీ వల్ల బాడీ బాగా హోనం అయిపోయినప్పుడు, కొంచెం వీక్ అయినప్పుడు డెఫినెట్గా బాధ అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. ఒకవేళ వాట్ ఇఫ్ నేను దీన్ని దాటుకుని రాలేకపోతే ఏంటి, మళ్ళీ అది వస్తే ఏంటి, పాపగతి ఏంటి, ఇది ఈ బెంగ ఉండేది, ఈ భయం ఉండేది. బట్ దెన్ ఐ ఆల్సో రియలైజ్డ్ ఇట్ ఈస్ అ పాసింగ్ థాట్. భయం వచ్చింది, వీ లుక్ ఎట్ ఇట్, అక్నాలెడ్జ్ ఇట్ అండ్ సెండ్ ఇట్ ఆఫ్. ఎందుకంటే ఆ భయానికి ఏదో మనం చేస్తున్నాం, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, స్ట్రాంగ్గా ఉన్నాం, ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటున్నాం, ఫైట్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ టు ఫేస్ ద ఫియర్ అండ్ ఇట్ విల్ గో. దెర్ ఇస్ నో చాయిస్. భయానికి మనం లొంగిపోయి బదలైపోలేము మనం. వీఆర్ బిగ్గర్ దెన్ అవర్ ఫియర్. Thank you, ma'am. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. వెల్కమ్ టు హన్మకొండ వరంగల్. మేడం నాకు ఎలాంటి అలవాట్లు అంటే చెడు అలవాట్లు ఏం లేకున్నా కానీ నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను మేడం. అంటే ఫస్ట్ స్టేజ్ లిక్కేమియా. నాకు లైఫ్నిచ్చింది డాక్టర్ రాహుల్ నారాయణ సార్ గారు అని నేను సగర్వంగా చెప్తున్నాను. నాకు ఇక్కడ మామూలుగా ఫీవర్ వస్తే ఒక 5 days తర్వాత నేను వర్ధనపేట హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. మా రాజేశ్వర్ సార్ అని ఆ సార్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్తే టెస్టులు రాశారు, దాంట్లో నాకు ఇది ఫైండ్ అవుట్ అయింది. తర్వాత నేను యశోద హాస్పిటల్కి వెళ్ళామంటే అక్కడ చాలా ఎక్స్పెండిచర్ అయింది. కౌన్సిలింగ్లో కూడా చాలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చాలా భయపెట్టించారు. తర్వాత ఇక్కడ ఆరోపణలో పడిన తర్వాత సార్ని కలిశాను. సార్ చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. ప్రతిమ ఫౌండేషన్ వాళ్ళకి మరియు ప్రతిమ హాస్పిటల్ వారికి మేడం గారు, కావ్య మేడం గారు నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి తను కూడా ఇంతకుముందు మా హాస్పిటల్లో పనిచేసి ఇప్పుడు పొలిటికల్గా ఎంపీగా ఎన్నికైన. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మీ అందరు. నమస్కారం సార్. ప్రతిమ ఫౌండేషన్ గారికి, గౌరవనీయులు ఎంపీ గారికి, గౌరవనీయులు గౌతమ్ మేడం గారి ఫ్యాన్స్. నేను శ్రీనివాస కళ్యాణ సినిమాలో తుమ్మదా ఓ తుమ్మదా అన్న పాటకు పిచ్చోని అయిపోయాడు. ఆ తుమ్మేద వరంగల్కి వచ్చి మమ్మల్ని దీవిస్తాంది. నేను క్యాన్సర్ పేషెంట్, ఆర్టీసీ డ్రైవర్ పక్కన రమేష్ సారు హాస్పిటల్ ముందరనే వరంగల్ 33 ఏళ్ళు ఒకటే డిపోలో పనిచేసిన. నేను చచ్చిపోయాను, బతికిచ్చిందంటే ఎంజీ హాస్పిటల్ అన్నారంటే నేను ఓలేయాలన్నారు. అసలు నా ఊరు చెప్తే మీరు పరిచయం అవుతారు. నా ఊరు పరదగిరి మండలం కళ్యాణ గ్రామం. పరదగిరి మండలం కళ్యాణ గ్రామం 30 ఏళ్ళు సార్తో టచ్చింగ్లో. సార్ కూడా నాకు సాయం చేసిండు. నేను బతకడానికి 3 కారణం. నాకు డబ్బులు ప్రతిమ హాస్పిటల్ పోతే గుర్తించారు, మంచి రెస్పెక్ట్ ఇచ్చిండ్రు. బాబు డబ్బులు కావాలంటే రిటైర్డ్ సార్ ఆర్టీసీలో డబ్బులు పెన్షన్ ఉండేవి నాకు, నేను ఎట్లా బతకాలి సార్ అంటే ప్రతిమ ఫౌండేషన్. మా భార్య కాలేనప్పుడు కరీంనగర్లో ఆర్టీసీ ద్వారా చేయించిన. ఇప్పుడు నేను బతకాలంటే ఏం చేయాలి సార్ అంటే 90,000 కావాలంటే కాదు నా వల్ల అంటే TV9 ఆశ్రయించిన నెంబర్ 1 ఛానల్ TV9 ఛానల్ ద్వారా రజనీకాంత్ ద్వారా సార్ అసలు నిమ్స్ హాస్పిటల్ PSRTC ద్వారా 2 లక్షలు శాంక్షన్ అని రమేష్ సార్ సలహా ఇచ్చింది నాకు. పక్కన రమేష్ సార్
అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్, మీరు చూడండి సార్. నేను బతకడానికి కారణం ప్రతిమ ఫౌండేషన్ నెంబర్ 1, సలహా చేయడానికి నెంబర్ 1, డబ్బులు చెల్లించడానికి టీఎస్ఆర్టీసీ డబ్బులు ఇచ్చారు. నెంబర్ 3 TV9 ఛానల్, నెంబర్ 1 ఛానల్ దేశాలు, ఆ ఛానల్ సాయం చేసి నాకు నేను బతికినా సార్. మేడం మీరు రావడానికి మాత్రం మాకు చాలా ఇష్టం. మేడం ఎంపీగా కావడానికి నేను కృషి చేసిన బాగా. మా గడ్డ అంటే ఇక తెలుసు, కల్లెడ గ్రామంలో మా చెల్లె బిడ్డ మేడం గారికి చెప్తాను, మా చెల్లె బిడ్డ ఉంటుంది సార్. కానీ 100% రమేష్ సార్కి డాక్యుమెంట్ పంపుతా, చూడండి ఆ ట్రీట్మెంట్ చేసుకున్నాం సార్. నమస్కారం మేడం గారు. నమస్తే ప్రతిమ ఫౌండేషన్ గారికి మేము రుణపడి ఉన్నాం. మీ సలహాలు మాకు చాలా బాగా చేసి చూస్తే వరంగల్ అసలు ఏంది హైదరాబాదా, ఇది అసలు ఎక్కడ వేసే ప్రోగ్రామ్ అనిపిస్తుంది సార్. మీకు శ్రీనివాసరావు సార్కి కృతజ్ఞతలు అభినందనలు. మేడం గారు, గౌతమ్ మేడం గారు, మీకు ఒక రిక్వెస్ట్ మేడం. మీరు క్యాన్సర్ పేషెంట్ సర్వైవ్ అవ్వడానికి డైట్ కిట్స్ ఇవ్వమన్నారు. అది కాకుండా గవర్నమెంట్కు మీరు ఒక సిఫార్సు చేయండి. ఎందుకంటే పిహెచ్సిలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు పెట్టే విధంగా మీరు అక్కడి నుంచి వెళ్ళి గవర్నమెంట్కు సిఫార్సు చేయవలసింది కోరుతున్నాం. ఎందుకంటే మా అమ్మ కూడా 4th స్టేజ్లో క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది మన ఇండియాలో లేవు. కాబట్టి ప్రైమరీ హెల్త్ సెంటర్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేసే విధంగా ఉంటే పేదవారికి గ్రాస్ రూట్ లెవెల్లో క్యాన్సర్ మీద అవగాహన వస్తుంది, ఎవరెవరికి ఉన్నాయి కూడా చేయవచ్చు. కాబట్టి మీరు గవర్నమెంట్కి ఈ వేదిక ద్వారా మీరు రిక్వెస్ట్ చేయవలసిందిగా గౌతమ్ మేడం గారిని కోరుతున్నా. రిక్వెస్ట్ 100% అండి. కెమెరాస్ ఇంకా రోలింగే కదా. తెలంగాణ సీఎం రేవంత్ అన్న గారికి నా హృదయపూర్వక రిక్వెస్ట్ ఏంటంటే, న్యూట్రిషనల్ కిట్స్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఫినిష్ అయిన అట్లీస్ట్ ఒక 3 months దాకా ఫ్రీగా ప్రొవైడ్ చేయాలన్నది చాలా చాలా లైఫ్ సేవింగ్ హెల్ప్ అవుతుంది ఇది. అది మాత్రం కాదు, పిహెచ్సిస్ ద్వారా గ్రామ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, పేద ప్రజలకి ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులర్గా చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మేమందరం ఇప్పుడు ఫైట్ చేసేది, ఇంత కష్టపడేది ఏంటంటే, క్యాన్సర్ ఇస్ క్యూరబుల్ ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీగా తొందర స్టేజెస్లో పట్టుకుంటే క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. ఈ నిజాన్ని అందరికీ తెలియజేయడానికి ఇంత కష్టపడేది అది ఒకటే కారణం. సో ప్లీజ్ పిహెచ్సిస్ ద్వారా ఎలాగైనా సరే, ఇన్ హౌ మెనీ ఎవర్ వేస్, పేద ప్రజలకి ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ కనిపెట్టడం కోసం ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ నడపవలసిందిగా నేను కోరుకుంటున్నాను. చేస్తారన్న నమ్మకం కూడా నాకుంది. థ్యాంక్ యూ. అవినాష్ సార్కి ధన్యవాదాలు. మాది పనవడిగూడెం గ్రామం. నా నేలకకి పువ్వాకు వల్ల నాకు కొద్దిగా క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ కాడికి వచ్చిన డాక్టర్ ఆపరేషన్ చేసిండు. ఇప్పటికీ 24 నెలలు, 2 సంవత్సరాల మీద ఒక 20 రోజులు అవుతుంది. నేను మంచిగానే ఉన్నా, ధైర్యంగా ఉన్నా. క్యాన్సర్తో బాధపడ్డా కానీ, మేడం చెప్పినట్టు 20 సంవత్సరాలు మేడం క్యాన్సర్తో బాధపడ్డా కానీ కొట్టాలి. నేను మాత్రం ధైర్యంగా ఉండి ఫాస్ట్గా మంచిగా 90 రోజులు ఫాస్ట్గా ఉన్నా, మంచిగా ధైర్యంగా ఉన్నా. ఇప్పటి వరకు అయితే మేము గొల్లలో కథ చెప్తాం. మృగాలగూడెం, పెద్దాలపల్లి, జరుపలగూడెం, బూరుగడ్డ, కాలపల్లి, మాకు 30 ఊళ్ళు ఉన్నాయి. 30 ఊళ్ళలో కూడా ఎవరికైనా క్యాన్సర్ వచ్చినా వాళ్ళ ఇంటికి పోయి ధైర్యంగా చెప్పి, మీకు ఏం కాదు, క్యాన్సర్ గురించి బాధపడబోకుని, హన్మకొండలో సారు అభిలాష్ సారు మీకు ఆపరేషన్ చేపిస్తాను. 4 రోజుల 4 ఆపరేషన్ చేయించిన సార్తో మాట్లాడినా, మంచిగా ధైర్యంగా ఉన్నా. మీరు ఏం ఆలోచించబోకుని, క్యాన్సర్ మనం ఏం చేయలేదు, మనమే ధైర్యంగా ఉండాలి. క్యాన్సర్ మళ్ళీ ఏం చేయదు. కానీ గుడ్కా కానీ, పువ్వా కానీ, అమ్మలు కానీ, బీడీ కానీ, సుట్టా కానీ, కళ్ళు కానీ, సారా కానీ తాగొద్దు. మేడం చెప్పిన ప్రకారం అంటే నేను కూడా, సారు కూడా నాకు ధైర్యం చెప్పాడు. అభిలాష్ సారు, నువ్వు బీడి తాగకు, సుట్ట తాగకు, కళ్ళు తాగకు, మంచిగా పచ్చని చేయి, మంచిగా ఉండు, ధైర్యంగా ఉండు అంటే అదే తీరుగా ధైర్యంగా ఉన్నా. ఇప్పటికి అయ్యే మందులు సారు రాసిన మందులే వాడుతున్నా. మొన్ననే శ్రీశైలం వచ్చిన, శ్రీశైలం దర్శనం, మల్లికార్జున దర్శనం చేసుకొని వచ్చిన. ఎవరా రాజన్న, 5 మల్లన, కోడేళ్ళు మల్లన, పెద్దగట్టు లేదు, మనందరూ దేవుడు ఉండాలి. అభిలాష్
సార్ మన దేవుడు, క్యాన్సర్ హాస్పిటల్కి అవినాష్ సార్ మనకు దేవుడు. దేవుడు అన్నా కానీ దేవుడు రూపకంగా ఉన్నాడు డాక్టర్ అవినాష్ సార్ మనకు దేవుడు. థ్యాంక్ యూ. అయ్యా మీ దగ్గర నేను ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను. ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, ఇంత ధైర్యంగా ఇంత ఉత్సాహంగా మాట్లాడారు. మీరు మీకు దేని వల్ల క్యాన్సర్ వచ్చిందన్నది కూడా మీరు ఒప్పుకున్నారు, పొగాకు వల్ల. ఈ అలవాటులు రాకుండా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అందరికీ అవగాహన ఇవ్వాలి మీరు. ఎందుకంటే నాకు ఇలా జరిగింది, నీకు రాకూడదు, నువ్వు బాగుండాలని చెప్పి మీరు చెప్పాలి. అది మీరు నాకు ప్రమాణం చేసి ఇవ్వాలి. అలవాటు ఉన్న వాళ్ళకి అలవాటు మానుకోండర్రా, ఇలా జరుగుతుంది మీకు అని చెప్పి అది కూడా మీరు చెప్పాలి. ఈ 2 విషయాలు ఇవాళ మీరు ప్రమాణం చేసి నాకు చెప్పాలి. ఇప్పుడు డాక్టర్ హర్నే గారిని మన చీఫ్ గెస్ట్ గారిని సత్కరించాలని కోరుకుంటున్నాను. అమ్మ ఒక మాట అనాలనుకుంటున్నారా? కొంచెం మైక్ ఇస్తారా? ఒక్క నిమిషం. మైక్ కొంచెం అందిస్తారా అమ్మకి? హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగోపాల స్వామి. మా మదర్ సుగుణ. డాక్టర్ అవినాష్ గారి మరొక బహుమానం నాకు. గత 12 ఏళ్ళుగా మా మమ్మీ సర్వైవ్ అయ్యారు, విన్నర్ అయ్యారు. ఇప్పుడు కూడా అలాంటి ఆలన పాలన నన్ను చూస్తూ నేను తనను చూసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము. ఉండండి ఒక్క నిమిషం, అక్కడ ఒక మాట అనాలి. ఏం చెప్పాను మీతో? మన తల్లిదండ్రులు మనం దక్కించుకోవాలి, తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు పిల్లల్ని దక్కించుకోవాలి. నేను చెప్పిన మాటకి అద్భుతమైన ఉదాహరణ ఇక్కడ. ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, టైం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మా అమ్మ నాకు 15 ఏళ్ళు మళ్ళీ లాలపాల చేస్తుంది. 15 ఏళ్ళు నాకు మా అమ్మ ఉంది అని చెప్తున్నారు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. చెప్పండి అయ్యా. సారీ. ఇప్పుడు బాగున్నానండి, పూర్తిగా నేను క్యాన్సర్ ని జయించాను, బాగున్నాను. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. బాగున్నాం ఏంటి? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు ఇప్పుడు 80 ఏళ్ళు. నాకు 80 years వచ్చినప్పుడు వస్తుందని నమ్ముతున్నాను. 80 years వచ్చినప్పుడు నేను అమ్మలాగా ఉండాలి. నేను అప్పుడు అంతా క్యాన్సర్ అంటే అసలు నాకు ఏంటో తెలియలేదు. కానీ కాకపోతే చాలా నా కొడుకుల వల్ల నేను ధైర్యం తెచ్చుకొని చాలా ఇంతవరకు మంచిగున్నా. ఇక మీ వల్ల కూడా మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ, మిమ్మల్ని మా కొడుకులు ఆమె ఎట్లుందో చూసినవా అని వాళ్ళు కూడా నాకు చాలా మంచి ధైర్యాన్ని ఇచ్చిండ్రు. అసలు ముఖ్యంగా అవినాష్ గారు నాకు ప్రాణం ఇచ్చిండు. రాహుల్ నారాయణ గారు కీమోథెరపీ అన్ని ఆయన. ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. డాక్టర్స్ అందరికీ అన్ని ఆశీర్వచనలు దొరికాయి మీ అందరికీ. బట్ అందరినీ తీసుకొచ్చి ప్లాట్ఫామ్ ఇచ్చి ఎంపవర్ చేసి ఆ సపోర్ట్ ఇస్తున్న హరిణి గారికి మై గ్రేటెస్ట్ గ్రాటిట్యూడ్. యు ఆర్ ఎ హీరో. యువర్ ఎ హీరో. థ్యాంక్ యూ. హలో, డయాస్ మీద ఉన్న పెద్దలకు, వచ్చిన అందరికీ నా నమస్కారములు. సార్, ఒక చిన్న విషయం. మా నాన్నమ్మ ఒక 20 years బ్యాక్ క్యాన్సర్ తోటి చనిపోయింది. నా తల్లి కూడా అదే క్యాన్సర్ తోటి చనిపోయింది. ఈ క్యాన్సర్ అనేది అది ఏమి అనేది ఎట్లా వచ్చింది ఎవరికి తెలియదు. కానీ ఆ బాధ తట్టుకోలేక నా భార్యకు గత 5 సంవత్సరాల క్రితం క్యాన్సర్ వచ్చింది సార్. ఏది థైరాయిడ్ మెడులరీ కార్సినోమా క్యాన్సర్.
ఇక్కడ ప్రతిమ హాస్పిటల్ లేకుండే అప్పుడు నేను హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. మొన్న రీసెంట్లీ 1 వీక్ బ్యాక్ కళావతి అని కలమ్మ అని మా వదినమ్మకు క్యాన్సర్ వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే సార్ అవినాష్ సార్ దగ్గరికి వెళ్ళి కలిసినాం మేడం. కలిసిన తర్వాత సార్ ఒక మాట అన్నారు, మీరు క్యాన్సర్ గురించి భయపడకండి, నేను మంచిగా చేసిస్తా, మీరు బాధకండి అని. అసలు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర మేడం, ఒక్క పైసా లేదు. వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద పెట్టైనా నేను ఏమన్నా చేసి మిమ్మల్ని బ్రతికిస్తా అన్నారు మేడం. అదే మాట ప్రకారం మేడం ఆరోగ్యశ్రీ కింద పెట్టేసి ప్రాణం కాపాడండి మేడం అవినాష్ సార్. ప్రతిమ ఫౌండేషన్కు చాలా వందనాలు. ఇప్పుడు నా భార్యకు చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి మేడం. మొన్న సార్ గారు కూడా చెప్పినాను, తీసుకొస్తాను సార్ అంటే క్యాన్సర్ నుండి నేను బ్రతికించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను నా పిల్లలను, నా భార్య పిల్లలను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ప్రతిమ ఫౌండేషన్. Now I request Dr. Harni to facilitate the chief guest. Now I request Dr. D.T. Garu to give the